అందరికీ నమస్కారం. ఈరోజు లెసన్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, వనరులు మరియు అభివృద్ధి పార్ట్ 2. భారతదేశంలో వనరుల ప్రణాళికలో ఇమిడి ఉన్న అంశాలు: వనరుల గుర్తింపు, సాంకేతికత, నైపుణ్యం, సరిపోల్చడం. జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో వనరుల అభివృద్ధి ప్రణాళికలను సరిపోల్చడం. ఈ 3 అంశాలు భారతదేశంలో వనరుల ప్రణాళికలో ఇమిడి ఉన్న అంశాలు. వనరుల ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి భారతదేశం ఎప్పటి నుండి ప్రయత్నాలు చేస్తుంది? మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం నుండి. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అవసరమైనవి వనరుల లభ్యత. కేవలం వనరుల లభ్యత మాత్రమే ఉండి సాంకేతిక సంస్థలలో సంబంధిత మార్పులు లేనప్పుడు అభివృద్ధికి ఆటంకం కలగవచ్చు. మన దేశంలో సమృద్ధిగా వనరులున్న అనేక ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. వలస రాజ్యాలలో విదేశీ ఆక్రమణదారులకు ప్రధాన ఆకర్షణ విలువైన వనరులు. ఏ అభివృద్ధి కార్యకలాపానికైనా వనరులు చాలా ముఖ్యమైనవి. వనరులు ఉన్నది అందరి అవసరాలు తీర్చడానికే కానీ ఏ ఒక్కరి దురాశ కొరకు కాదు అన్నవారు మహాత్మా గాంధీ. 1968లో అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారిగా వనరుల పరిరక్షణ మరింత క్రమపద్ధతిలో జరగాలని సూచించిన సమావేశం ద క్లబ్ ఆఫ్ రోమ్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తక రచయిత షూ మేకర్ 1914 గాంధేయవాది. ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను అందించిన కమిషన్ బ్రంట్లాండ్ కమిషన్ 1987. బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి అనే భావనను ఒక సాధనంగా పరిచయం చేసింది. ఈ సుస్థిర అభివృద్ధి భావన అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ప్రచురించబడింది. 1922లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి శిఖరాగ్ర సమావేశంలో మరొక ముఖ్య ప్రయత్నం అనేది జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన సహజ వనరు భూమి. పరిమిత పరిమాణంలో ఉన్న ఆస్తి భూమి. భారతదేశంలో భూమి అనేక రకాల నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు మరియు ద్వీపాలు. మొత్తం వైశాల్యంలో భూభాగం మైదాన ప్రాంతం గల భూభాగం 43%. ఈ మైదాన ప్రాంతం వ్యవసాయం, పరిశ్రమలకు అనువుగా ఉంది. మొత్తం వైశాల్యంలో పర్వతాలు 30%. ఇవి నదుల నిరంతర ప్రవాహానికి, పర్యాటకానికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి. దేశ విస్తీర్ణంలో పీఠభూమి శాతం 27%. ఈ పీఠభూమి ప్రాంతాలు అపారమైన ఖనిజ నిల్వలు, శిలాజ ఇంధనాలు మరియు అడవులు ఉన్నాయి. భూవనరులు క్రింది ప్రయోజనాల కొరకు ఉపయోగపడతాయి. అవి అడవులు, సాగుకు అందుబాటులో లేని భూమి, ఇతర సాగు చేయని భూమి, బీడు భూములు. నికర సాగు ప్రాంతం అనగానేమి? పంటలు పండించిన భూమి యొక్క భౌతిక విస్తీర్ణాన్ని నికర సాగు భూమి అంటారు. స్థూల సాగు ప్రాంతం అని దేనినంటారు? వ్యవసాయ సంవత్సరంలో 1 కంటే ఎక్కువ సార్లు సాగు చేసే ప్రాంతాన్ని నికర సాగు ప్రాంతాలన్నీ కలిపి స్థూల సాగు ప్రాంతం అని అంటారు. భూ వినియోగం అనేది ఏ కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది? స్థలాకృతి, వాతావరణం, నేలల రకాలు, జనసాంద్రత, సాంకేతిక సామర్థ్యం, సంస్కృతి మరియు సంప్రదాయాలు. భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక వైశాల్యం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. మొత్తం భౌగోళిక ప్రాంతంలో భూ వినియోగ సమాచారం అందుబాటులో ఉన్న ప్రాంతం 93% మాత్రమే. భారతదేశంలో భూ వినియోగ సర్వే చేయని ప్రాంతాలు
అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాలకు భూ వినియోగ నివేదిక పూర్తి కాలేదు. చైనా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను కూడా సర్వే చేయలేదు. నికర సాగు విస్తీర్ణం పంజాబ్, హర్యానాలో మొత్తం వైశాల్యంలో 80%, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులలో 10% కంటే తక్కువ. జాతీయ అటవీ విధానం ప్రకటించిన సంవత్సరం 1952. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భౌగోళిక విస్తీర్ణంలో ఉండవలసిన అటవీ విస్తీర్ణం 33% కంటే తక్కువగా ఉంది. భూభాగంలో కొంత ప్రాంతం వ్యర్థ భూమిగా మరియు ఇతర వ్యవసాయేతర అవసరాలకు కేటాయించిన భూమిగా ఉంది. వ్యర్థ భూమిలో రాతి, శుష్క మరియు ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. వ్యవసాయేతర ఉపయోగాలకు ఉంచిన భూమిలో నివాసాలు, రోడ్లు, రైల్వేలు, పరిశ్రమలు ఉన్నాయి. ఆహారం, నివాసం, దుస్తులు మొదలైన ప్రాథమిక అవసరాలలో భూమి నుండి పొందే శాతం 95%. భూసార క్షీణతకు దోహదపడేవి అటవీ నిర్మూలన, అతిగా మేతకు వాడడం, గనులు, క్వారీలు తవ్వడం వంటివి కొన్ని మానవ కార్యకలాపాలు భూసార క్షీణతకు దోహదపడుతున్నాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో భూ క్షీణతకు కారణం గనుల తవ్వకం, అడవుల నరికివేత. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భూసార క్షీణతకు ప్రధాన కారణం అధిక మేత. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భూక్షీణతకు కారణం నీటి నిల్వలు, నేలలో లవణీయత, క్షారత అధికం, అధిక నీటి పారుదల. వాతావరణంలో భారీ మొత్తంలో ధూళిని ఉత్పత్తి చేసేవి సిమెంట్ పరిశ్రమ కోసం సున్నపు రాయి పొడి చేయడం, సిరామిక్ పరిశ్రమ కోసం కాల్సైట్ మరియు సోప్ స్టోన్ వంటి ఖనిజ ప్రక్రియ వాతావరణంలో భారీ మొత్తంలో ధూళిని ఉత్పత్తి చేస్తుంది. ఈ దుమ్ము, ధూళి మెల్లగా భూ ఉపరితలంపై చేరి ఒక పొరగా ఏర్పడి నీరు ఇంకే ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తుంది. శుష్క ప్రాంతాలలో భూ క్షీణతను ఆపడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు: ఒక వరుస క్రమంలో చెట్లను నాటడం, మేతపై నియంత్రణ, ముళ్ళ పొదలను పెంచడం ద్వారా ఇసుక దెబ్బలను స్థిరీకరించడం వంటివి శుష్క ప్రాంతాలలో భూ క్షీణతను ఆపడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు. పారిశ్రామిక, సబ్ అర్బన్ ప్రాంతాలలో నేల, నీటి క్షీణతను తగ్గించే మార్గాలు: వ్యర్థ భూముల సరైన నిర్వహణ, గనుల తవ్వక కార్యకలాపాలపై నియంత్రణ, శుద్ధి చేసిన తరువాత పారిశ్రామిక వ్యర్థాల సరైన విడుదల. నేల అత్యంత ముఖ్యమైన పునరుత్పాదక సహజ వనరు. కొన్ని సెంటీమీటర్ల లోతు వరకు నేల ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. నేల ఏర్పడడానికి ముఖ్యమైన కారకాలు: ఎత్తుపల్లాలు, మాతృశిల లేదా ఆధారశిల, శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, ఇతర రకాల జీవరాశులు, కాలం. నేల ఏర్పడడానికి దోహదం చేసేవి ఉష్ణోగ్రతల్లో మార్పు, నీటి ప్రవాహ చర్యలు, గాలి, హిమానీ నదాలు, శైథిల్య పదార్థ కార్యకలాపాలు మొదలైనవి. ప్రకృతి యొక్క వివిధ శక్తులు నేల ఏర్పడడానికి దోహదం చేస్తాయి. మట్టి నమూనా: అడుగున ఉన్నది వాతావరణ ప్రభావం లేని మాతృ ఆధార శిల. పైభాగంలో సబ్ స్ట్రాటమ్ వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొన్న మాతృశిలా పదార్థం. భూగర్భంలో వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొన్న రాళ్ళు, ఇసుక, సిల్ట్, మట్టి. నేల పైపొర, నేల ఎగువ పొర. మట్టిలో సేంద్రియ లేదా హ్యూమస్, అకర్బన పదార్థాలు ఉంటాయి. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి మట్టిలో మిక్స్ అయి ఉంటాయి. భారతదేశంలోని నేలలను వేటి ఆధారంగా వర్గీకరించారు? నేల నిర్మాణం, రంగు, మందం, ఆకృతి, వయస్సు, రసాయన భౌతిక లక్షణాలకు కారణమయ్యే కారకాల ఆధారంగా భారతదేశంలోని నేలలను వర్గీకరించారు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.